దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి దేవుని సన్నిధిలో ఇవాళ. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఇవాళ. ఆయన వాక్యం ద్వారా మనతోని మాట్లాడబోతున్నాడు. ఎవరైనా తెలుగు బైబిల్ చదువుతారా అండి నా కొరకు? ఉందా? మైక్ ఉందా అక్కడ? దేవుని స్తోత్రం. టుడే ఇస్ కాల్డ్ గుడ్ ఫ్రైడే. ఇది మంచి శుక్రవారము, గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. ఇది మంచి రోజా లేకపోతే మంచి రోజు కాదా ఇది? ఎందుకు మంచి రోజు అంటే చెప్పండి. ఎందుకంటే యేసయ్య మన కొరకై శిలువలో మరణించాడు, మళ్ళీ 3వ దినము తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇది మంచి రోజు. క్రీస్తు మన కొరకై తన ప్రాణాన్ని శిలువ మీద పెట్టాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు తన కుమారుడి యొక్క శిలువ వలన మనకు ఒక గొప్ప అదేమంటారు, అది ప్రేమ యొక్క దృశ్యాన్ని చూపించిందండి. ఆ దృశ్యం ఏమంటే శిలువ. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకి ఎట్లా తెలుసా అండి? తన కుమారుణ్ణి శిలువ మీద వేసినప్పుడు, తన సొంత కుమారుణ్ణి శిలువ మీద వేసినప్పుడు he demonstrated his love for us on the very act of the cross. Amen. When we see the cross, మనం శిలువను చూసినప్పుడు తండ్రి దేవుని యొక్క అమూల్యమైన ప్రేమ మనకు కనపడతబడుతుంది అన్నట్టు. ఇప్పుడే మనం పాడుకున్నాం, అమూల్యమైన నిష్కలమైన రక్తము, అమూల్యమైన ప్రేమతోని ఆ రక్తాన్ని యేసయ్య శిలువ మీద చిందించాడండి. హల్లెలూయా. He shed his blood for all our transgressions. మన ప్రతి పాపము కొరకై యేసయ్య తన శిలువ మీద తన రక్తాన్ని చిందించిండు అన్నట్టు. హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే శిలువను చూస్తామో తండ్రి దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుందండి, ఎంత మనల్ని ప్రేమిస్తుందని. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందంటే హెబ్రీ 12లో మొదటి 3 వచనాలు ఏం చెప్తుందంటే, 2వ వచనం 3వ వచనం చదివినప్పుడు అక్కడ ఏం చెప్తుందంటే, ఇట్ వాజ్ అ జాయ్ దట్ వాస్ సెట్ బిఫోర్ హిమ్. జీసస్ వెంట్ ఆన్ ద క్రాస్ ఫర్ ద జాయ్ దట్ వాస్ సెట్ బిఫోర్ హిమ్. అంటే శిలువ మరణం ఎందుకు ఎక్కిందంటే యేసయ్య తనకేం కనిపించింది అంటే ఆనందము. చదవండి అమ్మా 3వ వచనం చదవండి ఎవరన్నా. 12:3 హెబ్రీ 2:3 చదవండి అమ్మా. 12 2వ వచనం చదువు. మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసముకు కర్తకు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అందరం చెప్దామండి, ఆనందము కొరకై. ఆ బైబిల్ అండర్లైన్ చేసుకోవాలి. అద్భుతమైన మాట. ఆయన ముందు ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే ఈ కంప్లీటెడ్ ద వర్క్. ఇప్పుడు ఏం చేసిందంట? సింహాసనం యొద్దన ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకొరకై సిలువ ఎక్కినంట? ఆయన ముందున్న ఆనందము కొరకు. ఎవరండి ఆయన ఆనందం చెప్పండి అమ్మా? ఎవరైనా ఆనందం చెప్పండి. మీరు, నేనే, మనమంతా సంఘమే. ప్రతి ఒక్కరు ఆయన రక్తం ద్వారా కరగబడాలి, మారుమంచు పొంది పరలోక రాజ్యంని అనుభవించాలి. రాజ్యంలో వారసులుగా మార్చుకోవడానికి యేసయ్య అదే ఆనందంగా పెట్టుకున్నాండి. సిలువ ఆనందమా అండి ఎవరికన్నా? కానీ యేసయ్యకి సిలువ ఆనందము. హల్లెలూయా. యేసయ్యకి సిలువ ఆనందము. ఎందుకండి? మన యొక్క రక్షణను చూసిండు యేసయ్య, మన యొక్క పాపం నుంచి విముక్తిని చూసిండు, మన యొక్క కష్టాల నుంచి విడుదలను చూసిండు. ఆమేన్. మన యొక్క అస్వస్థతల నుంచి స్వస్థత చూసిండు, మన పేదరికం నుంచి మనకు సమృద్ధిలో తీసుకురావడానికి మన యొక్క మంచితనాన్ని, మన యొక్క బాగుని, మేలుని చూసిండు యేసయ్య. ఇవన్నీ యేసయ్య శిలువ మీద చూసిండండి. నా కుమారుడు నశించక, నా పిల్లలు నశించక, నా యొక్క శిలువ మరణం ద్వారా నేను వీళ్ళని ఏం చేసుకుంటా అండి? నా యుద్ధకు తీసుకుంటా. హల్లెలూయా. మనందరూ స్వీకరించిండండి. మనం ఎప్పుడో అంటే మన పాపం ద్వారా మనం ఏం చేసినామండి? ఆదాం తన పాపం ద్వారా దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ఒక సావాసం అనేది కోల్పోయాడు. దాని గురించి మాట్లాడుకుందాం కొంచెం సమయంలో. కానీ యేసయ్య ప్రతి ఒక్క అడ్డుగోడని, ప్రతి ఒక్క తెరని చింపివేసి మనకేం చేసిండండి? యేసయ్య తండ్రితోని సావాసం దయచేసిండు. హల్లెలూయా. ఆమేన్.
మన మనోనేత్రాలు తెరవబడాలా. అంధకారంలో మనం నడుచుతున్నాం, అపవాది చేతిలో మనము పీడింపబడుతున్నాం. వాడి యొక్క శక్తిని నాశనం చేసి సిలువలో తన ప్రతి ఒక్క కీడుని విరగొట్టి మనకు స్వతంత్రం దయచేసినాడు సిలువ ద్వారా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. సో క్రాస్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఫ్రీడమ్. సిలువ స్వతంత్రానికి ఒక సూచన, ఒక గుర్తు. హల్లెలూయా. క్రాస్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఫ్రీడమ్. ఎప్పుడైతే మనం సిలువను చూస్తున్నామో మన ఫ్రీడమ్ ని చూస్తున్నామండి. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు గ్రీన్ లైట్ చూస్తే ఏం చేస్తాం, మనము ఆగిపోతాం అక్కడనే. ఏం చేయాలండి, ముందుకు పోవాలా. అట్లనే సిలువ చూసినప్పుడు మన జీవితాలకి ఒక ముందడికి ఇచ్చినండి యేసయ్య. ముందుకు సాగిపోయి ఇంకా రెడ్ లైట్ ఆపివేసింది మనల్ని. కానీ గ్రీన్ లైట్ సిలువని మనం నరక మార్గంలో ఉన్నప్పుడు సిలువను పాతి మన జీవితం యొక్క లక్ష్యాన్ని, గురిని మార్చివేసిందండి. హల్లెలూయా, ఆమేన్. మనం ఎక్కడ పోతున్నామంట, మరణం యొక్క మార్గంలో వెళ్ళిపోతున్నాం, అంధకారంలో వెళ్ళిపోతున్నాం. కానీ ఏం చేసింది, సిలువను పాతి, ఆ దారి మధ్యలో సిలువను పాతి మన రూట్ని మార్చేసిందండి. ఒక మంచి పాట పాడుతుంది ఒక సహోదరి, నా రూటు మారింది, నా స్టైల్ మారింది. హల్లెలూయా, మన రూట్ మార్చేసిందండి. ఎక్కడ మార్చింది మన రూట్ని? నిత్య జీవానికి మార్చిండి యేసయ్య మన రూట్ని. మనం ఎక్కడ పోతున్నాము, అందరము అంధకారానికి పోతున్నాం, నరకానికి పోతున్నాం. యేసయ్య తన సిలువను పాతి తన ప్రేమను మనకు చూపించి మనల్ని ఏం చేసింది, రక్షించుకొని మనకు నిత్య జీవం దయచేసిందండి. హల్లెలూయా. అందుకే యేసయ్య ఏం చెప్పినండి సిలువ మీద, ఇది సమాప్తమాయెను, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఈ యొక్క మాట గురించి నేను ఇవాళ మాట్లాడాలనుకుంటున్నా. ఇవాళ సమాప్తము ఆయను, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏం సమాప్తమైందండి? యేసయ్య సమాప్తమాయనని చెప్పినప్పుడు ఏం సమాప్తం చేసిండు అన్నట్టు, ఏం పూర్తి చేసిండు. వాట్ డిడ్ హీ ఫుల్ఫిల్, వాట్ డిడ్ హీ ఫినిష్? ఈ ప్రశ్న మనకి తేటగా అర్థం కావాలండి. శిలువ మీద యేసయ్య ఏ కార్యం చేసి, మనకు అందరం ఎన్నో విషయాలు మనకు తెలుసు, కానీ కొన్ని విషయాలు నేను తేటగా చెప్పాలనుకుంటున్నాను ఇవాళ. ఇప్పుడు సమాప్తం ఆయన అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇంకేమైనా పని ఉందా? ఇప్పుడు మీ ఇంట్లో పని మనిషి వస్తుందా? సామాన్లు ఉంటాయి, అవునా కదా? సామాన్లు ఉంటాయి. లేకపోతే మీ ఇంట్లో మీరు మీ సామాన్లు దోముకోవాలనుకోండి, పని చేసుకోవాలనుకోండి. సామాన్లు అన్నీ దోమేసినాక ఇంకా సామాన్లు ఏమైనా ఉంటాయి అక్కడ? నేను పోయి సామాన్లు దోముతా అంటే పని మనిషి వచ్చి ఏం చేసింది, సామాన్లన్నీ తోమేసింది, సింక్ క్లియర్గా ఉంది. ఇంకా నేను సామాన్లు దోముతా అంటే ఏడు సామాన్లు ఆడ దోమడానికి. సమాప్తము, ఆ పని ముగించబడింది అన్నట్టు. హల్లెలూయా, చెప్పండి. పని ముగించబడింది అంటే నీ కొరకు ఇంకేం పని లేదు అన్నట్టు. నువ్వు సాధించడానికి, నువ్వు పని చేయడానికి ఏం పని లేదు, ఆ పని ముగించబడినది. హల్లెలూయా, సమాప్తమైనది. ఇప్పుడు ఇవాళ రేపు ఇల్లులు కట్టినప్పుడు కాంట్రాక్టర్లు ఏం చేస్తారంటే, చాలా మందికి టైం లేదు ఇవాళ రేపు. టర్న్ కీ ప్రాజెక్ట్ అంటారు. ఏమంటారు దాన్ని? టర్న్ కీ అంటే మీ చేత ఇప్పుడు ఒక భూమిని తీసుకొని ఒక బిల్డింగ్ కట్టినంత వరకు ఆయనే బాధ్యత. మీరు భూమి ఆయనకి డబ్బులు ఇచ్చేయాల. మీ చేతిలో ఏం పెడతాడు ఆయన? కీస్ పెడతాడు అన్నట్టు. నువ్వు డోర్ ఓపెన్ చేసి ఇంటికి పోవాలి అంతనే. హల్లెలూయా, సంవత్సరంన్నర పడుతుంది. దాన్ని ఏం చెప్తారు? టర్న్ కీ ప్రాజెక్ట్. మనం ఏమని చేస్తామో మనం ఏం చేయం. మనం ఇంట్లో కూర్చోవచ్చు హాయిగా ఏసీలు వేసుకొని. ఎవరు కష్టపడి పని చేస్తాడు? పైసలు ఇవ్వాలి మనం. పైసలు ఇస్తే కాంట్రాక్టర్ ఏం చేస్తాడు? మొత్తం పనిని ముగించి మనకి కీస్ ఇస్తాడు చేతిలో. దాన్ని ఏం చేస్తాడు? సమాప్తము ఆయన. లేదు నేను ఇల్లు కట్టుకుంటా అంటే, అయ్యో బాబు ఇల్లు కట్టేసినట్టు ఇల్లు కట్టేసి నువ్వేం చేయాలి? ఇప్పుడు పోయి ఇంట్లో నివాసించాలా, ఆ ఇంటిని అనుభవించాలి నువ్వు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇంటిని అనుభవించాలా, ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఉపయోగించుకోవాలా, ఇంకా దానిలోనూ ఇంకా హ్యాపీనెస్ లో ఉండాలన్నట్టు. హల్లెలూయా, సమాప్తం ఆయను. యేసయ్య కూడా మనం విరిగిపోయిన ఇంటిని కట్టిండండి, మన హృదయాల్ని కట్టిండు. ఆమేన్. మన దారిని తిరిగి, అందుకే మన దారి ఏమైందంటే బ్లాక్ చేసేసిండు సాతాను. ఏం చేసిండు? మనము పరలోకం చేరే దారి, పరలోకం అంటే దేవుని యొక్క సన్నిధికి చేరే దారిని ఏం చేసిండు? సాతాను బ్లాక్ చేసిండు. దేనివల్ల బ్లాక్ చేసిండు చెప్పాలమ్మా మీరు? దేనివల్ల బ్లాక్ అయింది? ఆ ద్వారము ఎట్లా బ్లాక్ అయింది? ఇప్పుడు మనం ఒక దారి ఉంటుంది, ఇక్కడ చర్చ్కి రావాలంటే ఇది దారి ఉంది, ఇక్కడ ఉంది, ఈ దారి ఉంది, ఈ దారి ఉంది, వెనకాల 2 దారులు ఉన్నాయి. అన్ని దారులు బ్లాక్ చేసిన అనుకో చర్చ్కి రావచ్చా? బ్లాక్ అయిపోయింది. పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్తారమ్మా
దారి బ్లాక్ అయిపోయింది, మేము రాలేము చర్చ్కి అనగదండి. సాతాన్ ఏం చేసిండండి, అన్ని దారులు బ్లాక్ చేసేసిండు అన్నట్టు. యేసయ్య వచ్చి ఏం చేసిండు, నేనే చెప్పాలా సంగమా, నోరు తెరిచి చెప్పాలి, నేనే ఎవరు, మార్గము నేనే, సత్యము నేనే, జీవమని పలికింది ఎవరండి, మన యేసయ్య. ఆమేన్. దేనికి మార్గం అండి, తండ్రికి చేరుకోవడానికి యేసయ్య మనకు మార్గం తెరిచిండు అన్నట్టు. హల్లెలూయా. ముగించిండు. ఇట్ ఈస్ శిలువ మీద వాక్యం ఏం చెప్తుందంటే యూదులు 40 దెబ్బలు కొట్టారంట, ల్యాషెస్ అంటారు దాన్ని, ల్యాషెస్. విప్ ఉంటుంది, విప్ అంటారా తెలుగులో ఏమంటారు దాన్ని, కొడదతోని. దానికి ఏముంటుంది అంటే లెదర్ స్ట్రాప్స్ ఉంటాయి. లెదర్ స్ట్రాప్స్ అంటే ఒక చర్మంతో చేయబడిన ఈ స్ట్రింగ్స్ లాగా ఉంటుంది అన్నమాట. దాంట్లో ఒక బోన్స్ ఇంకా మెటల్స్, చిన్న చిన్న యానిమల్స్ బోన్స్ తోని మెటల్స్ తోని వాళ్ళు ఏం చేస్తారంటే దానికి చుడతారన్నట్టు, దానికి ఆ విప్స్ కి చుట్టి దాంతో కొట్టినప్పుడు చర్మం మాత్రమే కాదండి, నీ మాంసం కూడా కనిపించాలన్నట్టు, ఫ్లెష్. సో మాక్సిమం ఎంత కొడతారంటే యూదులు 40 కొడతారంట. ఎంత? 40 కూడా కొట్టారు, 39 ఆపేస్తారు అన్నట్టు. 30, ఎందుకంటే 40 కొడితే చచ్చిపోతారు మనిషి. యేసుప్రభు అంటే మనకు క్లియర్ గా వివరణ లేదు ఎన్ని కొట్టిరని యేసయ్య అని అందరూ అంటారు 39 అని. 39. రోమీలు ఇంకా కఠినస్తులు అన్నట్టు. చాలా భయంకరంగా యేసయ్యని టార్చర్ చేసింది అన్నట్టు. ఎందుకంటే తను కొడా దెబ్బలు తినాల్సి వచ్చింది. వాక్యం ఏం చెప్తుందంటే యేసయ్యలో తన వీపు దున్నబడింది. అమ్మా, భూమిని మనము ఎద్దులతో దున్నుతాం. దున్నడం అంటే ఏంది, దాన్ని ఏమంటారు, ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళు చెప్పాలి నాకు. నాగలితో ఏం చేస్తారమ్మా, భూమిని దున్నుతారు అన్నట్టు. వాక్యం ఏం లాగబడి అంటే యేసయ్య వీపు దున్నబడిందంట. అది ఆనందమా అండి, అది ఆనందమా? వాక్యం ఏం చెప్తుంది, ఇది నాకు ఆనందము, సిలువ ఎక్కడం ఆయనకి ఆనందం. ఎందుకు ఆనందం ఆయనకి? మన యొక్క రక్షణ కొరకై, నీ యొక్క రక్షణ కొరకై, నా యొక్క రక్షణ. అందుకే ఈ శుక్రవారం రోజు మనము ఆనందించాలండి, ఏడవడం కాదండి, ఆనందించాలి. ఎందుకంటే మన విజయాన్ని యేసయ్య మనకు డిక్లేర్ చేసిండండి. హల్లెలూయా. విక్టరీ మనకు డిక్లేర్ చేసింది. గుడ్ ఫ్రైడే రోజు మనం విన్నర్స్ అని డిక్లేర్ చేయబడింది. ఎవరి వల్ల? క్రీస్తు యొక్క శిలువ వలన. ఆమేన్. ప్రతి మార్గం ఏదైతే బ్లాక్ అయిపోయిందో అన్ని మార్గాలు తెరవబడింది అన్నట్టు. క్రీస్తు యొక్క రక్తం ద్వారా, క్రీస్తు యొక్క శరీరం ద్వారా ఆ తెరని చించివేసింది అన్నట్టు. సమాప్తము ఆయను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి అమ్మా, మీరు పని చేసినాక ఏం చేస్తారు? దినమంతా అలసిపోయి పని చేశారు అనుకోండి, దినమంతా పని చేశారు, పని చేయగానే మీకు ఒక కుర్చీ కనిపించింది అనుకో, ఏం చేస్తారు? ఫస్ట్ పోయి, నేనేమన్నా పని చేసిన అనుకోండి, గంట పని చేస్తా, మరసాన్ పాలను అడగండి, మళ్ళీ పోయి ఒక 10 నిమిషాలు వండుకుంటా బెడ్ మీద. ఇట్లా కంపల్సరీ వండుకోవాలి, నా బ్యాక్ రెస్ట్ ఇస్తాను. నేను ఏదైనా పని చేస్తే నేను బ్రేక్లలో పని చేస్తాను. ఇట్లా గంట పని చేస్తా, గంటన్నర పని చేస్తా, మళ్ళా పోయి వండుకుంటా, మళ్ళీ పని చేస్తా, మళ్ళీ పోయి ఒక 10 నిమిషాలు అట్లా. అంటే ఏం చేస్తున్నా నేను? కూర్చుంటున్నా, రెస్ట్ తీసుకుంటా. మనం పనంతా చేసినాక ఏం చేస్తాం? మనం పోయి రెస్ట్ తీసుకుంటాం, కూర్చుంటాం. ఇప్పుడు తండ్రి కుడిపాక్షంలో ఎవరు కూర్చున్నారండి? ఇప్పుడు యేసయ్య. కూర్చొని ఉండా, నిలబడి ఉండా? చెప్పాలా మీరు? మీరంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూర్చొని ఉన్నారు. యేసయ్య ఏం చేస్తుండ్రు? ఇప్పుడు పని చేసేటోళ్ళు కూర్చొని ఉంటారా? ఒక పని విధానంలో ఉంటాడు. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పని ముగించినాక, సమాప్తమైనాక ఏం చేస్తుండే యేసయ్య? కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి యొక్క కుడిపాక్షంలో కూర్చొని ఉన్నాడు. దానికి సూచన ఏందండి? దానికి అర్థం ఏమంటే పని సమాప్తము అయిపోయినది. నీ రక్షణ యొక్క వెలను యేసయ్య పే చేసిండు. ఇంకా హల్లెలూయా. నువ్వు ఇంకా వెల చెల్లించడం అవసరం లేదు. పాత నిబంధనలో ఈ హై ప్రీస్ట్ ని ఏమంటారు? హై ప్రీస్ట్ ని ప్రధాన యాజకుడు. యాజకుడు ఏం చేస్తారంటే ప్రతి పాపానికి ఒక బలి అర్పణ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఒక డిస్ప్లే చేస్తున్నా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది ఔటర్ కోట్ అంటారు. ఔటర్ కోట్ని ఏమంటారు తెలుగులో చెప్పాలా మీరు? అంటే దేవుని యొక్క మందసం తెలుసా అండి అందరికీ? మందసం
అంటే యూదులు ఏం చేస్తుండే అంటే ఇజ్రాయెల్ టైంలో ఆ యూదులు ఆ మందసాన్ని తీసుకుపోతుండే. మందసం దాంట్లో ఏముండే ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఉండే. ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఇది ఔటర్ కోట్ అంటారు, అంటే బయట ద్వారం అన్నట్టు. ఇది పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలం. బయట ద్వారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఔటర్ కోట్, హోలీస్, హోలీస్ ఆఫ్ ది హోలీస్. ఈ మూడు ఉంటుండే అన్నట్టు. ఈ మూడు భాగాలు దేంట్లో ఉంటుండే? మందసంలో ఉంటుండే. దీని మధ్యలో ఈ హోలీస్ ఇంకా హోలీస్ మధ్యలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, హోలీస్ ఆఫ్ ది హోలీస్ మధ్యలో ఒక పెద్ద తెర ఉంటుండే. ఏముంటుండే? తెర. ఆ తెర అంట ఒక ఇంత థిక్ ఉంటుండే, 4 ఇంచులు 5 ఇంచులు థిక్నెస్, అంటే ఒక ఇటుక సమానం. ఇంకా ఎంతో ఎత్తులో ఉంటుండే అది మంచు, అంటే ఒక లేయర్స్ బట్టలు పెట్టి దాన్ని గుర్తేనే అంత థిక్గా అవుతుంది అన్నట్టు. ఒకటి ఒక రాయి లాంటిది, అంత లావుగా బట్ట. దాన్ని నిర్మించాలంటే దాన్ని అక్కడ ఆ స్థలంలో పెట్టేప్పుడు, ఇప్పుడు అన్న కూడా ఒక బట్ట పెట్టిండి, ఇక్కడ కర్టన్ పెట్టిండి, వేలు పెట్టిండా లేదా? ఇది మనం మామూలుగా పెట్టుకోవచ్చు, అవునా కదా? ఇది అనికేత్ కర్టన్ వేయ అంటే అనికేత్ కర్టన్ వేస్తాడు. దానికి పెద్ద అవసరం లేదు, గుర్రాలు, మనుషులు, రథాలు అన్నీ అవసరం లేదు. ఆ తెరని వేయడానికి ఎంతో మంది రథాలు కావాలా, ఎంతో మంది యాజకులు కావాలన్నట్టు దాన్ని ఎక్కియడానికి దాని మీద. సో ఈ మధ్యలో ఈ తెర ఉంటుండే, ఇంత లావు తెర. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, అంటే ఈ తెర ఈ దీని గురించి ఒక మాట చెప్తా నేను. ఈ యాజకుడు సంవత్సరంలో ఒక్కసారి, హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారి ఈ తెర లోపల పోయి తన బలిని అర్పించవచ్చంట. సంవత్సరానికి ఒకటేసారి. కానీ ఈ చిన్న బలిలన్నీ ఈ యాజకులు అర్పిస్తూ ఉంటారు. కానీ ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒకసారి తను శుద్ధీకరించుకొని ఆ రక్తాన్ని తీసుకొని ఇజ్రాయెల్ యొక్క పాప క్షమాపణ కొరకై ఆయన ఏం చేస్తారు? రక్తాన్ని తీసుకొని ఈ మర్సీ సీట్ మీద, మహిమ సింహాసనం మీద చిరకరిస్తారు అన్నట్టు దాన్ని. అప్పుడు ఇజ్రాయెల్ యొక్క పాపాలన్నీ క్షమింపబడతాయి. కానీ మధ్యలో ఏముండే అండి ఇక్కడ? తెర. ఆ తెర సంవత్సరానికి ఒక్కసారి దాటుతాడు ఆయన. అద్భుతమైన విషయం చెప్తానండి. మత్తయి 27లో పాప చదువుతుంది. 27:50 మత్తయి 27:50 చదవమ్మా. యేసు మరగా బిగ్గరగా అర్చి ప్రాణమును విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచెను. హల్లెలూయా. ఇక్కడ ఏమైందండి? తెర పైనుంచి కింద వరకు ఏమైందండి? చినిగిపోయింది అన్నట్టు. హల్లెలూయా. ఇది ఇప్పుడు మనము ఇంత పెద్ద తెర అన్నా కదా నేను, ఇప్పుడు ఆ తెరని గోయాలంటే ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాం? తెరని గోయడానికి కిందికి వెళ్ళి స్టార్ట్ చేస్తాం. మనుషులు అంటే ఏం చేయాలా? కిందికి వెళ్ళి స్టార్ట్ చేయాలా. ఈ దైవికమైన అదేమంటారు కార్యము, మనుషులు చేసే కార్యం కాదండి, ఇది దైవికమైన కార్యము. తెర ఎక్కడి నుంచి జరిగిందండి? పైనుంచి కింద వరకు చినిగింది అన్నట్టు. హల్లెలూయా. అద్భుతం జరిగింది ఆ రోజు ఆలయంలో. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ తెర ఏదైతే ఈ బంధకం ఉండేనో, ఈ మధ్య గోడు ఉండేనో, ఈ తెర ఉండేనో, పైనుంచి కింద చినిగిపోయింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అంటే ఈ తెర ఏం చేసిందండి? మనల్ని దేవుడి నుంచి ఒక సంబంధాన్ని వేరుపరిచింది అన్నట్టు. హల్లెలూయా. పాపం యొక్క ద్వారం చెప్పొచ్చు మనం, పాపం యొక్క మనస్సాక్షి అని చెప్పొచ్చు మనం, ఎన్నో విషయాలు. సో దేర్ వాజ్ అ కర్టన్ దట్ వాజ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. సో మనం ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలండి. ఈ తెరని మీ మనసులో పెట్టుకోండి. 3 విషయాలు నేను చెప్తా ఇక్కడ. యేసు ప్రభు ఏం ముగించిండు? 3 పాయింట్లు చెప్పాలనుకుంటున్నా. 3 పాయింట్లు. ఏం ఇవ్వడానికి వచ్చిండు యేసయ్య? ఏం ముగించిండు? ఏం ఇవ్వడానికి వచ్చిండు మనకు యేసయ్య? యోహాను 3:16 మనకు అందరు తెలుసు కదా. ఏం చెప్పాలా? యోహాను 3:16లో
దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించును కాక తన అద్వితీయ కుమారుని దేని కొరకు ఇచ్చిండండి? మన పాపాల కొరకు ఇచ్చి మనకు నిత్య జీవము దయచేయడానికి యేసయ్య భూమి మీదకి వచ్చిండు అన్నట్టు. ఏం దయచేయడానికి వచ్చిండండి యేసయ్య? అందరం చెప్దామండి నిత్య జీవం అని. నిత్య జీవం అందరం చెప్దామా ఒకసారి గట్టిగా? నిత్య జీవం. యేసయ్య ప్రాముఖ్యంగా మనకి ఏమి ఇవ్వడానికి వచ్చిండు? నిత్య జీవం ఇవ్వడానికి వచ్చి, ఇటర్నల్ లైఫ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇటర్నల్ లైఫ్ ఆర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. అంటే ఆ దేవునికి మనుషుని మధ్యలో ఏముండే అండి? తెర ఉండే. ఆ తెరను తీసివేసిండు, సమాప్తమైనని చెప్పిండు. ఆ ప్రాముఖ్యమైనది ఏమి ఇచ్చిండు మనకు? నిత్య జీవం. అంటే ఆదాంని సృష్టించినప్పుడు యేసయ్య దేవుడు ఆదాంతో ఏం చేసిండండి? సావాసం చేసిండు. అవునా కదా? బైబిల్ చెప్తుందా, ఇన్ ద కూల్ ఆఫ్ ది ఈవినింగ్, సాయంకాలం సమయంలో ఆదాంతోని సంభాషణ చేస్తుండే, సావాసం చేస్తుండేనంట. దేవుడిని నిన్ను నన్ను ఎందుకు తన స్వరూపంలో చేసుకుండండి? తన స్వరూపంలో తన లాగన తన పోలికలు ఎందుకు చేసుకుంటే దేవుడు మనల్ని? చెప్పాలమ్మా. మనము కోతులతోని సావాసం చేస్తామా? చాలా మంది ఏం చేస్తున్నట్టు ఇవాళ రేపు జంతువులతో సావాసం చేస్తాం. చేయండి, మంచిదే, ఏం కాదు. కానీ మనుషులు ఎవరితో సావాసం చేస్తారండి? మనుషులతోనే. పొద్దున మనం చూస్తాం, కుక్కలు ఆడుకుంటా ఉంటాయి. కుక్కలతోనే ఆడుకుంటాయి, పిల్లలతో ఆడుకో. వాళ్ళ పోలిక చెప్పునే వాళ్ళు సావాసం చేసుకుంటారు అన్నట్టు. అవునగా? దేవుడు తన స్వరూపంలో మనం ఎందుకు తయారు చేసిండండి? ప్రాముఖ్యమైంది సావాసం కొరకై. హల్లెలూయా. దేవుని ఉద్దేశం అదే. దేవుని ఉద్దేశం అది. ఏ మతంలో, ఏ ఇంట్లో కూడా ఈ బోధింపరండి. కానీ యేసయ్య ఎందుకు వచ్చిందంటే సావాసం కొరకే, మన కొరకై. ఆ సావాసం ఏమైంది? అది తెగిపోయింది. ఆదాము దేవుడి నుంచి దూరం అయిపోయిండు. అంటే ఆయన అవిధేయత వలన, ఆ పండు తినడం వల్ల ఏం చేసిండు? ఆదాము దేవుడి నుంచి దూరం అయిపోయిండు. దేవుడు ఆయన నుంచి దూరం కాలేదండి ఎప్పుడు. తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆదాం ఏమనుకోండు? నేను పాపం చేసిన. ఆ పాపం చేసినప్పుడు తన మనోనేత్రాలు తెలవబడినాయి. తాను దిగంబరి అని అర్థమైపోయింది ఆయనకి. అప్పుడు దిగంబరి ఉన్నప్పుడు, నేగడ్గా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తుండే? దేవునితోని సావాసం చేస్తుండే. అవునా కదండి? అప్పుడు కనిపించలేదు ఆ నేకెడ్నెస్ కనిపించలేదు అప్పుడు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆయనకి ఆ నేకెడ్నెస్ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది ఆయనకి? తన మనోనేత్రాలు తెరవబడినాయి. పాపపు మనస్సాక్ష్యంలో పనిచేయడం ప్రారంభించింది. ఏం ప్రారంభించిందండి? పాపపు మనస్సాక్షి. అదేం చేసిందండి? ఒక తెరను వేసింది ఆయన కండ్ల ముందు. దేవుని తెర వేయలేదండి ఆయన ముందు. ఆయన్నే తన కళ్ళ ముందు ఒక తెర వేసుకోండి. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే దాచుకుండండి. అంజూరపు ఆకులతో నేను ఏం చేసుకుండు? కవర్ చేసుకున్నాను. మా ఇంట్లో అంజూరపు చెట్టు ఉంది అన్నట్టు. అంటే ఆకులు పెద్దగా ఉంటాయి దాన్ని. ఆయన ఏం చేసిండు? కవర్ చేసుకుండు. ఫిగ్ లీవ్స్. ఎవరు చెప్పిన ఆయనకి ఆయన నేకడ్గుండా అని? తన మనోనేత్రాలు తెడవబడినాయి. అంటే పాపం యొక్క మనోనేత్రాలు, అదేమంటారు దాన్ని? కాన్షియస్ ఏమంటారు? మనస్సాక్షి. పాపం యొక్క మనస్సాక్షి యాక్టివ్ అయిపోయింది అన్నట్టు ఆయన మైండ్లో. పాపం యొక్క మనస్సాక్షి అయిన మైండ్లో యాక్టివ్ అయిపోయింది. ఒక తెర పడిపోయింది దేవునికి ఆయనకు మధ్యలో. తండ్రి నేను పాపిని, నువ్వు నా దగ్గర రాలేవు, నేను పాపం చేసిన, నేను దూరం వెళ్ళిపోతా. ఉరికిపోతుండే ఆదాము దేవుని నుంచి. తండ్రి అయిన దేవుడు ఆయన దగ్గరకు వస్తున్నాడు అన్నట్టు. కానీ ఆదాము దూరం వెళ్ళిపోతుండు. హల్లెలూయా. యేసయ్య రెండో ఆదాముగా వచ్చి తన విధేయత చూపించి శిలువ మరణాన్ని ఎక్కి మన పాపం యొక్క మనస్సాక్షిని విరగొట్టిండు. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా అండి మీకు? మొదట ఆదాం ఏం చేసిందండి? దేవుని నుంచి దూరం వెళ్ళిపోయింది అన్నట్టు. కానీ అలాగా మనం సృష్టింపబడలేదు అన్నట్టు. మనం దేని కొరకు క్రియేట్ చేయబడినాము? దేవునితో సావాసం చేయడానికి, రిలేషన్షిప్ కొరకు. అందుకే యేసు ప్రభు యోహాను 17:3 ఏం చెప్తున్నా అంటే, చదవాలమ్మా, ఇదే నిత్య జీవము. చదవాలమ్మా. యోహాను 17. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ తండ్రి అయిన దేవుడిని, కుమారుడిని యేసు ప్రభుని ఎరుగుటయే నిత్య జీవం. అందరం చెప్దాం ఒకసారి. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడిని ఎరుగుటయే నిత్య జీవము.
హల్లెలూయా. మరొకసారి తండ్రి అయిన దేవుడిని కుమారుడిని ఎరుగుటయే నిత్య జీవము. ఎరుగడం అంటే ఏందండి? అంటే తెలుసుకోవడం. ఎరుగడం అంటే ఏంది అంటే ఒక భార్య ఒక భర్తని ఎరుగుతుంది అన్నట్టు. అంటే షీ నోస్ ఈచ్ అదర్. అప్పుడు అదేంది? అన్యోన్య సహవాసం అన్నట్టు. ఆదాం అవ్వని ఏం చేసిందండి? దే న్యూ ఈచ్ అదర్. అప్పుడు కేను ఏబుల్ పుట్టిన అన్నట్టు వాళ్ళకి. అన్యోన్య సహవాసం అన్నట్టు. అంటే నిత్య జీవం డెఫినేషన్ ఏమిస్తుండే యేసయ్య మనకి? తండ్రి అయిన దేవుని ఎరుగుటయే, యేసు కుమారుని ఎరుగుటయే నిత్య జీవం. అంటే సహవాసానికి పిలుస్తుండండి మనల్ని. మళ్ళా ఆ తెరని చింపి సహవాసానికి పిలుస్తుండు. తెర పైనుంచి కింద దైవికంగా చిరిగిపోయింది అన్నట్టు. మనుషుడు చేసిన కార్యం కాదు అది, దైవికమైన కార్యము. హల్లెలూయా. మనుషుడు చేసే కార్యం కాదు, దైవికమైన కార్యం. శిలువ ద్వారా, శిలువలో మరణించినప్పుడు ఈ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న తెరని దేవుడు ఇంకా ఫర్ ఎవర్ ఏం చేసిండండి? అది చింపివేసిండు. హల్లెలూయా. సో దట్ మనం ఏం చేయొచ్చు? నిత్య జీవాన్లోనికి ప్రవేశించవచ్చు. ఆయనతోని సహవాసం మనము చేయాలని, మనల్ని సహవాసం కొరకై పిలుచుకున్నాడు. నీతోని ఒక సంబంధం కలిగి ఉండాలని పిలుచుకున్నాడు. ఆయన ప్రేమతో నిన్ను నింపాలని పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు కథ తెలుసు కదండి మీకు అందరికీ. ఇప్పుడు మీరు మాతో మాట్లాడాలి కొన్ని విషయాలు, సరేనా? ఇప్పుడు తండ్రి యొక్క సన్నిధిని విడిచిపెట్టి పోయినోడు ఎవరండి? కుమారుడా, లేకపోతే తండ్రి కుమారుడిని వెలగొట్టిండా? ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఈ కుమారుడికి చెడ సాంగత్యం ఉందా లేదా? ఉంది. కానీ ఎప్పుడైనా వెలుగొట్టిండా? వెలుగొట్టలేదు. తండ్రి యొక్క ప్రేమని కుమారుడు ఎరిగిండా? తండ్రి యొక్క ఇంట్లో ఎరగలేదు. ఆయన ఏం చేసి, నా డబ్బులు నాకు కావాలా, నా ఆస్తి నాకు, అంతస్తు నాకు కావాలా అని వెళ్ళిపోయి ఆయన ఏం చేసిండు? తనంతా సంపద అంతా అన్ని తప్పు మార్గాల్లో పెట్టేసినాడు. సంపద అంతా పోయినాక ఆ ఊర్లో, ఏదైతే ఊర్లో ఆయన ఉండారో అక్కడ ఏమో వాక్యం ఏం జరిగిస్తుందంటే, అక్కడ ఫ్యామిన్ ఏమంటారు తెలుగులో, కరువు వచ్చిందన్నట్టు. అక్కడ కరువు వచ్చినప్పుడు తనకు తినడానికి తిండి లేదు. ఆయన ఎక్కడ పని చేస్తున్నాడు తెలుసా అండి? పందుల పొట్టులో, పందుల దీంట్లో పని చేస్తుండు. ఇంకేం తింటుండ ఆహారము? పందుల పొట్టు. నేను నాగాలాండ్ పోయిన ఒకసారి. నాగాలాండ్ పోయినప్పుడు మిజోరం పోయినప్పుడు ఈ ఎత్తైన కొండల్లో వాళ్ళు ఏం చేస్తారు? పందులు పెంచుకుంటారు అన్నట్టు. వాళ్ళు బాగా తింటారు అవన్నీ. ఇంత లావు పందులు అన్నట్టు. ఇంత లావు పందులు, ఒక 5-6 పందులు ఉంటాయి ఒకటే దీంట్లో. మళ్ళా అది దాటాలంటే ఎంత వాసన అంటే అంత వాసన, భయంకరమైన వాసన. అది ఏం తింటుందో అంత అంటే తిండి అట్లా పెడతానంట దానికి, అంత లూజ్గా. కానీ మనం అది చూస్తేనే మనం వాంతికి వస్తుంది అన్నట్టు. నేను నిజంగా చెప్తున్నా ఈ మాట. వాళ్ళు ఇంత పందులు తింటా ఉంటాయి. ఈయన ఏం చేస్తుండంట? పందుల పొట్టు తింటున్నా అన్నట్టు. హల్లెలూయా. ఆయన యూదుడు పందులతో సావాసం చేయలేడు అన్నట్టు. అసలుకి దగ్గర కూడా రానియారు యూదులు పందులని. వాళ్ళు తినొద్దు, అది పాత నిబంధన ప్రకారం. ఆయన ఏం చేస్తున్నాండి? పందుల పొట్టులో ఆహారం తింటున్నాండి. అంటే ఆయన చూడండి, తండ్రి యొక్క ఇంట్లో ఆయనకు సమస్తం కలిగి ఉన్నది. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన స్థితి ఎంత దిగజారిపోయిందంటే, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడనో పోతామో మన పరిస్థితి ఇట్లా అవుతుందండి. తండ్రి యొక్క ప్రేమను మనం గమనించకపోతే దిగజారిపోతాం అన్నట్టు. మన సొంత నిర్ణయాలు, మన ఆలోచన విధానము అన్ని తప్పుడు ఆలోచన విధానం. మనం ఏమనుకుంటామో అదే కరెక్ట్ అనుకుంటాం. మనం, నీకు ఎవరు చెప్పి నువ్వు అనుకునేది కరెక్ట్ అని? ఎన్నో విషయాలు నీ మనసులో, నీ తలంపులు రాంగ్. అది వాక్యానుసారమైనది కాదు అది. అందుకే దేవుని వాక్యం మనకి ఇచ్చిండు. ఆ వాక్యం మనం చదివినప్పుడు మనం మనోనేత్రాలు ఏమవుతుంది? వెలిగింపబడతాయి అన్నట్టు. మన తలంపులు ఆయన తలంపులుగా మారుతాయి. లేకపోతే మనం ఆలోచించేదే రైట్ అనుకుంటాం మనం. మళ్ళా ఈయన ఏం చేసినాండి? నాకు మా ఫ్రెండ్స్తో నేను ఆనందిస్తేనే నాకు ఆ నిజమైన ఆనందం. తండ్రి ఇంట్లో ఆనందం లేదన్నట. అంత అయిపోయినాక ఏమైంది ఆయనకి? అప్పుడు తెలిసి వచ్చింది ఆయనకి నిజమైన అస్లియత్ మాలుమో అని అంటారు హిందీలో. ఏమంటారు? అస్లియత్ మాలూమ్ హో గయా ఉస్కో. తెలుగులో ఏమంటారు? అసలైన తెలిసింది అన్నట్టు ఆయనకి. అయిపోయింది ఇంకా. అప్పుడు గుర్తుకొచ్చింది తండ్రి. అయ్యో, మా తండ్రి ఇంట్లో పనోల్లో కూడా తినడానికి ఆహారం ఉంది.
అంటే వాళ్ళకి ఇంకా మిగిలిపోతుంది ఆహారం. తండ్రి ఇంట్లో పనులకు కూడా ఆహారం అంత అధికంగా ఉంది. నేను పందుల పొట్ల ఇది తింటున్నాను, ఆహారం తింటున్నాను. ఏం పరిస్థితి నాకు. అట్లీస్ట్ నేను మా తండ్రి దగ్గర పోతే నాకు ఆహారం దొరుకుతుందని ఏం చేసిండు ఆయన, మనసు మార్చుకొని అదొక్కటే మంచి పని చేసిండు ఆయన. నా తండ్రి ఇంటికి పోయి నేను ఏం చేస్తా, ఒక పనోడ్లాగా చేరుతా అని డిసైడ్ అయినాడు. ఏమైనాడని? పనోడ్లాగా చేరుతా అని. కుమారుడిలాగా పోవాలని లేదండి ఆయనకి. ఎట్లా పోవాలని ఉంది ఆయనకి? ఎందుకంటే ఆయన అనుకుంటున్నా అర్హత కోల్పోయినా నేను, ఇంకా నా తండ్రిని ఎంతో నేను నిరాశపరిచినాను, బాధలు ఇచ్చినాను, ఆయన కష్టాజీతం అంతా నేను ఏం చేసినా వ్యర్థం చేసేసిన. నాకు ఇంకా ఆ ఇంట్లో స్వీకరణ దొరుకుతుందా లేదా? కానీ నా పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఏదైనా దినాల నేను బతకాల, నా తండ్రి ఇంట్లో నేను పనివాడిగా నేను చేరుతానని పోతున్నా అండి. పోయినప్పుడు బైబిల్లో అద్భుతమైన మాట రాయబడింది అన్నాడు. ఏం రాయబడిందంటే, తండ్రి కుమారుని చూసి తన యొద్దకు పరిగెత్తేనంట. హల్లెలూయా. తన యొద్దకు పరిగెత్తి తను కౌగలించుకొని తను ముద్దు పెట్టిండు అన్నట్టు. అద్భుతమైన మాట. ఏం చేసినాడు తండ్రి? కుమారుడి యొద్దకు పరిగెత్తుకొని వచ్చి తను కౌగలించుకొని తను ముద్దు పెడుతున్నా అన్నట్టు. అమూల్యమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. మీన్ అదేమంటారు, షరతులు లేని ప్రేమ తండ్రి యొక్క ప్రేమ. ఈ కుమారుడు అనుకుండు, తండ్రి నువ్వు ముసలోడు అయిపోయినావు, నీకేమైనా మైండ్ దొబ్బిందా? తెలంగాణ భాషలో మాట్లాడుకోండి, నీ మైండ్ పోయింది. నేను నష్టం చేసినా కదా, ఎప్పుడు కూడా నేను బాగుండలేదు నీకు. ఇప్పుడు నువ్వు నన్ను ముద్దాడుతున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీకు ఏమైంది తండ్రి? ఒక తలంపు వచ్చిందా లేదా తండ్రికి, కుమారుడికి? ఏందమ్మా అట్లా చూస్తున్నాను? నీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నా? వచ్చిందా లేదా తలంపు తండ్రికి, ఆ కుమారుడికి? ఈ ముసలాయనకి ఏమైంది? ఇంకా నేను ఇంత చేసిన తండ్రి, నన్ను నీ ఇంట్లో పనివాడు ఆపే, మాట్లాడకు నువ్వు. ఇంకా తండ్రి చెప్తుండు, నువ్వు అసలు మాట్లాడకు. ఆయన ఏమనుకున్నాడు అండి, కుమారుడు ఏమనుకుంటును, నేను ఇంట్లో పనివాడిగా వస్తాను, నాకు అర్హత లేదు, నేను పాపం చేసిన. ఏమైందండి? పాపం యొక్క మనస్సాక్షి అయిన మనసుల్లో నాటబడిపోయినది. నాకు అర్హత లేదు తండ్రి నీ యొద్దకు రావడానికి. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు? ఈ పిచ్చి ప్రేమతో ఆయనను ప్రేమిస్తుండు. హల్లెలూయా. ఆయన స్వీకరించుకోండు. ఈయనకు అర్థం కావడంలో ఏమైతుందని. ఆశ్చర్యమైన ప్రేమ పాడు, అనికే తెలుసా? గట్టి వాడు, ఆడికెళ్ళి వాడు. ఆశ్చర్యమైన ప్రేమ, నీలోని ప్రేమ కంటే బలమైన ప్రేమది, నిన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ఆశ్చర్యమైన అండి ఎవరు? కుమారుడు. ఆశ్చర్యమైన ప్రేమ అంటే నన్ను ఆ పాటలో ఒక వచనం ఉంటది, నన్ను పాడమ్మా పాడమ్మ. అది కాకుండా ఇంకోటి ఉంటది వచనం దాంట్లో, పరిగెత్తి ముద్దాడి కౌగలించి పాడమ్మా ఆ పాడ. కౌగలించి ముద్దాడి మళ్ళొకసారి గెత్తి ముద్దాడి నేను తుడిచి, మళ్ళొకసారి నాకై పరుగెత్తి ఉలించి ముద్దాడి నన్నీటిని తుడిచి, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ముకంటే బలమైన ప్రేమది, నువ్వు జయించే ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, నాకై
పరుగెత్తి తండ్రి ఏం చేసిండండి? పరుగెత్తి నన్ను కౌగలించుకొని ముద్దాడి నా కన్నీరు తుడిచి నన్ను స్వీకరించిన ఈ ప్రేమ. పాపం మనస్సాక్షి కుమారుడు కంట్లో ఉండే అన్నట్టు, ఆ తెర కుమారుడి యొక్క కంట్లో ఉండే అన్నట్టు. తండ్రి అయిన దేవుడు ఏం చేసిండండి? ఆ తండ్రి ఏం చేసిండండి? కుమారుడి యొక్క తెరని, ఆ కంట్లో ఉన్న తెరని తీసివేసిండు. తండ్రి ఆయనకు నిజమైన మారు మనసు ఎక్కడ దొరికింది తెలుసా అండి? తండ్రి యొక్క కౌగిట్లో నిజమైన మారు మనసు ఆయన ప్రేమలో. అవునయ్యా యేసయ్య, దేవా తండ్రి ఇంత ప్రేమిస్తున్నావు, నన్ను స్వీకరించినవా? ఆయన వస్త్రాలు మార్చేసిన, నీతి వస్త్రాలు మనకిచ్చిండు. హల్లెలూయా. నీతిమంతుడుగా మనం మార్చిండు. ఇంకా నువ్వు పాపి కాదు, నువ్వు దాసుడి కాదు, నువ్వు సేవకుడు కావు, నా కుమారుడు నువ్వు. మన స్థానాన్ని మార్చినండి, మన స్థితిగతులు మార్చిన దేవుడు అండి. హల్లెలూయా. శిలువ మరణం వలన మన స్థితిగతులు మారబడినాయి. మన కుమారుడు యొక్క అదేమంటారు, ఇన్హెరిటెన్స్ ఏమంటారు ఇన్హెరిటెన్స్ ని తెలుగులా వారసత్వం ఇచ్చిందండి. హల్లెలూయా. కుమారుడి యొక్క వారసత్వం మనకిచ్చిందండి. హల్లెలూయా. మనం దాసులం కాదు, ఇంకా బయటోళ్ళం కాదు, ఇంకా మనం తన రక్తం ద్వారా మనం ఏం చేసినాము? దగ్గరికి తీసుకువచ్చినాం అన్నట్టు. దేవుడు మనల్ని తన స్వరూపంలోకి మార్చుకున్నాడు. మన పాపాలని, మన పాత జీవితాన్ని ప్రతి ఒక్కటి సిలువకి మనము కొట్టవేయబడినాం అన్నట్టు. మన పాపాలన్నీ బైబిల్లో బ్యూటిఫుల్ గా రాస్తుంది కొలోషియన్స్ లా. ప్రతి ఒక్క ఆజ్ఞలు మనల్ని ఎప్పుడు ఏదైతే పాపిగా చూపిస్తుందో ప్రతి ఆజ్ఞ, దాన్ని ఏం చేసిందంట? సిలువకు మొల్లలో కొట్టబడింది అన్నట్టు. హల్లెలూయా. మన పాపపు యొక్క మనస్సాక్షి యేసయ్యకి ఏమి ఇచ్చిందండి? ముళ్ళ కిరీటం. దానికి దేనికి సాదృశ్యం అండి? మన పాపకు మనస్సాక్షిని కంప్లీట్ గా తొలగివేయడానికి యేసయ్య ముళ్ళ కిరీటం పెట్టుకున్నాండి. ఇప్పుడు ఆ పాప మనస్సాక్షి మనలో పనిచేయాలనా? లేదు, పనిచేయలేదు. నువ్వు పాపి కాదండి. ఇప్పుడు ఎవరు నువ్వు? కుమారుడి. ఇప్పుడు ఇంకా మనం ఏం చూస్తున్నాం అంటే, ప్రభువా నేను పాపిని, ఆ పందుల పొట్టులనే చూస్తున్నాం మనం, పందుల దీంట్లోనే కాదండి. అక్కడ లేదు ఇప్పుడు నీ స్థానం. ఆయన ఏమనుకుంటారు కుమారుడు? నేను పనికిరాని వాడిని, నేను దాసుడిని, నేను ఎన్ని పాపాలు చేసిన నాకు తండ్రి ఇంట్లో నాకు స్వీకరణ లేదు. కానీ తండ్రి ఏం చేసిండండి? తన్ని కౌగలించుకొని ముద్దాడిండండి. హల్లెలూయా. క్రీస్తు యొక్క ప్రేమ అది, సిలువలో కార్చిన ప్రేమ అది, నీ కొరకై నా కొరకై కార్చిన ఆ తెరని కంప్లీట్ గా తొలగివేసిందండి. ఇప్పుడు మనకేముందండి? స్వేచ్ఛ. ఏం స్వేచ్ఛ ఉంది? ఆ పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి రావడానికి మనకేముంది? స్వేచ్ఛ. ఆమేన్. ధైర్యం ఉంది. ధైర్యంతో రావచ్చా వాళ్ళు మనము? ఏది ప్రభా నేను పాపిని తండ్రి. మన ప్రార్థన చూసుకోండి ఒకసారి. మీ ప్రార్థన చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తారు మీరంతా. ప్రభా నేను పాపిని ప్రభా, నేను పనికిరాని వాడిని తండ్రి, నేను పురుగు వాడిని ప్రభా, నేను దుష్టిని ప్రభా. తండ్రి నీకు కుమారత్వం ఇచ్చినప్పుడు ఇంకేం చేస్తున్నావు? నీ ఐడెంటిటీ ఏముంది? ఇంకా నీది దాసత్వ ఐడెంటిటీ అన్నట్టు. ఇంకా మనము కుమారత్వంకి రాలేదండి. కుమారులు అట్లా మాట్లాడరండి. ఇప్పుడు నా కొడుకుండు పాలు, ఆ డాడీ నేను నీకు పురుగు వంటి వాడిని అని అంటే నాకు మంచిగా అనిపిస్తుందా? నాకు పుట్టినావు కదా బాబు, నువ్వు పురుగే, నువ్వు నా స్వరూపంలో పుట్టినావు. అందరు ఆయన చూసి పాలు నీలాగానే ఉంటాడు బ్రదర్ అని అంటాడు. మీరు పాలు లాగానే ఉంటారు. చాలా మంది ఏమంటారు? మీరు పాలు లాగా ఉంటారు అంటాడు. బాబు ఆయన నాలాగా ఉంటాడు అన కదా. ఆయన నాలాగా అంటే ఆయన పురుగు అంటే నాకు మహిమనిస్తుంది. తండ్రి అయిన దేవుడికి మీరు పాపులు అంటే మహిమనిస్తుందా? కాదు. మళ్ళీ ఏం చేసిండండి? ఆ శిలువ మరణం వలన మనల్ని మార్చేసిండండి. హల్లెలూయా. మన స్థితిగతులను మార్చేసి ఇప్పుడు మనకేముంది? స్వాతంత్రం ఉంది. ఇక్కడ తన సన్నిధికి రావడానికి. దేనికోసం రావాలండి? దేవుని సన్నిధి కొరకు, ఆయనతోని సహవాసం చేయడానికి. హల్లెలూయా. అపవాది ప్రతి ద్వారం పెడుతుందండి మన మధ్యలో. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ద్వారం తెలుసా మీకు? ఏది చెప్పాలా మీరే? ఈ లోకం ఈ సమయంలో అన్నిటికంటే పెద్ద తెర మనకుందేది శోధన ఏంది చెప్పండి? మనల్ని దేవుని సన్నిధిలో అనుభవించకుండా మనల్ని ఆపివేసేది ఏం చెప్పండి? చెప్పాలా? మీకు అందరు తెలుసు ఆన్సర్. చెప్పరా? సెల్ ఫోన్ అండి. ఇది పెద్ద ఇదే పెద్ద ఇది ఏమంటారా తెర. ఇదే కనిపిస్తుంది మనకు, దేవుని సన్నిధి కనిపించడం లేదు.
చాలా మనం ఏం చేస్తున్నామంటే సమయం దీంతో సావాసం ఎక్కువ చేస్తున్నాం. మనం తండ్రి అయిన దేవునితో సావాసం చేయడం లేదు. హల్లెలూయా. సో దేవుడు తనతో సావాసం చేయడం మనం చూస్తున్నాడు. హల్లెలూయా. సావాసం కొరకై తను ఏం చేసింది, మనకు నిత్య జీవం ఇచ్చింది. సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? ఆ ద్వారాల్ని తెంపివేసినాడు, ఇరిగొట్టేసిండు, ఇంకా చింపివేసిండు ప్రతి ఒక్క తెరని, మనకు స్వాతంత్రం ఇవ్వడానికి, అధికారంతో, ధైర్యంతో మనం ముందుకు రావడానికి తండ్రి మన కొరకై పరిగెత్తుకొని వస్తున్నాడు. మీరు పరిగెత్తుకొని తండ్రి రొమ్మును ఆనుకోవాలా. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. రెండో విషయం నేను చెప్పాలనుకుంటున్నా. యేసయ్య ఏం ముగించిండు శిలువ మీద? మొదటి ఏదైతే ఆ దూరం ఉండేనో ఆ దూరాన్ని ఏం చేసిండు? తీసివేసి మనకు రిలేషన్షిప్ ఇచ్చిండు, సహవాసం ఇచ్చిండు తండ్రితోని. రెండవది, ప్రతి ఒక్క నిబంధనని, ఎవ్రీ డిమాండ్ ఆఫ్ ద లా వాస్ ఫుల్ఫిల్డ్. ధర్మశాస్త్రం యొక్క ప్రతి డిమాండ్ ఏం చేసిండండి యేసయ్య? పూర్తి వేసినాడు, అంటే దాన్ని కంప్లీట్ చేసిన అన్నట్టు. హల్లెలూయా. ఇదొక వచనం చూసుకుందాం. Colossians 2 verses 13 and 14. Colossians 2. మరియు అపరాధముల వలను శరీరమందు అపరాధం వలను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన వ్రతమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసింది. ఇప్పుడు ఏం చేయాలి? పాత నిబంధన ధర్మశాస్త్రం ఏం చేసిందండి? మనల్ని పాపులుగా తీర్చివేసింది అన్నట్టు. అవునా అండి? ఆ ప్రతి ఒక్క ఈ ధర్మశాస్త్రం మనల్ని మనకేమైతే కొరతలు ఉన్నాయో మన 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 పాపాల ద్వారా మనల్ని ఏం చేసింది? అది ఎత్తి చూపించింది అన్నట్టు. ఇప్పుడు లా ఏం చేస్తుందండి? మనకు ఫైన్ వేస్తుంది. అవునా కాదండి? ఇప్పుడు మీరు ఒక సిగ్నల్ క్రాస్ చేస్తే ఇవాళ రేపు చాలాన్ మీ ఫోన్లకు వచ్చేస్తుంది అన్నట్టు. ఒక 1000 రూపాయలు చాలాన్ పంపించేస్తారు. ప్రతి ఒక్క లా ఉంటుంది అన్నట్టు. సో అలాగా ఆ లాస్ అన్ని మనల్ని ఏం చేస్తుంది అంటే గిల్టీగా ప్రూవ్ చేస్తుంది. ఈ ప్రతి ధర్మశాస్త్రం యొక్క లాస్ ఏం చేసిండు యేసయ్య? ఆ రాతరూక పైన ఆ ఆజ్ఞలను ఏం చేసిండు? తుడిచివేసిండు, కొట్టివేసిండు. దేని ద్వారా కొట్టివేసిండు? అది తన రక్తం ద్వారా. హల్లెలూయా. He fulfilled all the demands of the law by nailing it to the cross. హల్లెలూయా. సంపూర్ణమైన స్వేచ్ఛ మన. ఇప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని ఈ చేయి చూపించేసి నువ్వు దోషివి అని చెప్పలేరు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందండి? నువ్వు దోషివని నేను ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. కానీ ఇవాళ ధర్మశాస్త్రం మనల్ని దోషిగా శిక్షించలేదు. ఎందుకంటే యేసయ్య ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిండు. ఇప్పుడు పాత నిబంధనలో ఏం ఇప్పుడు మనకు కొత్త నిబంధన ఇవ్వబడింది. ఆయన రక్తం ద్వారా ఒక నిబంధన చేయబడింది అన్నట్టు. నూతన నిబంధనలో మనకు ప్రవేశం ఉన్నది. పాత నిబంధనలో ఇక్కడ ఏముండే? తెర ఉండే. ఇప్పుడు కొత్త నిబంధనలో తెర ఉందా అండి? లేదు. కొత్త నిబంధనలో మనము దేవునితో సావాసం చేయొచ్చు. హల్లెలూయా. ఆ తెర తొలగిపోయబడింది. ఎందుకంటే ప్రతి ధర్మశాస్త్రం యొక్క కట్టడాన్ని యేసయ్య తన రక్తం ద్వారా తుడిచివేసిండు. మూడో విషయం, He destroyed the power of sin and death and the power of Satan. What did he finish on the cross? He destroyed అంటే ప్రతి ఒక్క విషయాన్ని, అది పాపాన్ని, మరణాన్ని నాశనం చేసినండి యేసయ్య. పాపం యొక్క శక్తిని, ఇంకా మరణం యొక్క శక్తిని యేసయ్య తీసివేసిండు. అపవాది యొక్క శక్తిని కంప్లీట్ గా తీసివేసింది. ఈ లోకానికి యజమాని ఎవరుండే అండి? సాతాను ఉండే. అప్పుడు ఎందుకు? ఆదాంకి ఇచ్చిన అధికారాన్ని అవిధేయత వలన ఆదాము సాతానికి తన లోబడడం వల్ల అతని అధికారాన్ని సాతానికి ఇచ్చిన అన్నట్టు. సాతాను ఏం చేసిందండి? ఈ లోకాన్ని ఏలింది. కానీ శిలువ మీద యేసయ్య సాతాను తీసుకున్న శక్తిని విరుగొట్టేసి నాశనం చేసి సాతాన్ని ఏం చేసిందండి? దిగంబరిగా చేసింది అన్నట్టు. ఈ మేడ్ హిమ్ పవర్లెస్. ఈ డిఫీటెడ్ హిమ్
ఆన్ ద క్రాస్. ఓడిపోయిందండి సాతాను. ఇప్పుడు సాతానికి శక్తి లేదు. ఆమేన్. మన జీవితాల్లో సాతానికి శక్తి లేదు. వింటున్నామా? ఇప్పుడు సాతానికి మీరే చోటు ఇవ్వాలా మీ జీవితాల్లో పనిచేయడానికి. ఎలా ఇస్తారు మీరు చోటు చెప్పండి? మీ అవిశ్వాసం వలన. ఎప్పుడైతే మీరు అబద్ధాన్ని నమ్ముతారో మీరేం చేస్తున్నారండి? సాతానికి చోటిస్తున్నారు. ఎప్పుడైతే ఒక అబద్ధాన్ని మీరు నమ్మినప్పుడు ఆ అబద్ధానికి మీరు శక్తిని ఇస్తున్నారండి పనిచేయడానికి. సాతానికి శక్తి లేదు. శిలువలో సాతాని యొక్క శక్తిని యేసయ్య కంప్లీట్ గా నాశనం చేసిండు అన్నట్టు. కొన్ని వచనాలు చూసుకుందాం. హెబ్రీ 2 9వ వచనం ఒకసారి చదవమ్మా. మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము ప్రతి మనుషుడు కోసం ఏం అనుభవించినట్ట? మరణాన్ని అనుభవించినంట. యేసయ్య ప్రతి మనుషుడు కొరకు మరణాన్ని అనుభవించిండు. హల్లెలూయా. He died so that you will not experience death. He defeated the power of death. ఇంగ్లీష్ లో చాలా బాగుంది అన్నట్టు ఇక్కడ. And we see Jesus who was made little lower than the angels for the suffering of death, crowned with glory and honor, that he by the grace of God should taste death for every man. Hallelujah. That Christ may experience death for every man, so that the power of death will be defeated in our lives. 14వ వచనం చదవనమ్మా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారయ్యందున ఆ ప్రకారమే మరణము యొక్క బలముగా వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన వచనం అండి ఇక్కడ. యేసుప్రభు ఏం చేసిందంట? రక్తమాంసంగా మారిపోయిందంట. మనలాగా మారిపోయిండు అన్నట్టు. ఎందుకు మారిపోయిండు? ఎందుకు ఈ భూమికి రావాల్సి వచ్చింది? సో దాట్ నీలాగా నాలాగా టు డిస్ట్రాయ్ ద పవర్ ఆఫ్ డెత్, దట్ ఈస్ ద డెవిల్. ఇంగ్లీష్ లో తెలుగు సార్ మరొకసారి చదవమ్మా. బెల్ల చదవను ఒకసారి. అందరం విందాం, జాగ్రత్తగా విందాం. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై అందున ఆ ప్రకారం మనము ఎవరండి? రక్తమాంసము కలిగిన వారము. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని మరణం యొక్క బలం గారు వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. మరణం యొక్క శక్తిని విడిచడానికి ఆయన కూడా ఏం చేసిండండి? మాంసంగా మారిండు, రక్త మాంసంగా మారిండు అన్నట్టు. దేన్ని విడిచడానికి? మరణం యొక్క శక్తిని విరగొట్టడానికి, సాతాన్ యొక్క శక్తిని విరగొట్టడానికి మనలాగా మారిండు అన్నట్టు. అందుకే ఆయన మన ప్రధాన యాజకుడు. ఆ పాట రాస్తుంటది కదా, ఆయన మన ప్రధాన యాజకుడు. ఏం చేసిండండి? తన రక్తం ద్వారా బలి అర్పణ చేసింది అన్నట్టు. సో దట్ వీ విల్ హ్యావ్ రిడమ్షన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రతి నిబంధనని తను పూర్తి చేసింది అన్నట్టు. ఇవాళ మనల్ని ఆ షరతులు లేని ప్రేమతోని మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇది ఆశ్చర్యమైన ప్రేమ. ఇది సిలువ ప్రేమ. మీ కొరకై నా కొరకై చిందింపబడిన రక్తం ద్వారా ఈ ప్రేమని యేసయ్య మనకు బయలుపరుస్తున్నాడు. ఇవాళ మీరు స్వీకరించాలా ప్రేమని. ఇవాళ మీరు ఏ అడ్డుగోర లేకుండా మీరేం చేయాలి? ధైర్యంతో ఆ సన్నిధికి రావాలా. హల్లెలూయా. ఆ స్వేచ్ఛను మీరు అనుభవించాలా. మరణం యొక్క ములుని తీసివేసిండు, పాపం యొక్క ములుని విరగొట్టిండు యేసయ్య. ఇప్పుడు మనకు స్వాతంత్రం క్రీస్తులో. ఆమేన్. మనం అందరం లేచి నిలబడదామా? నేను 3 విషయాలు చెప్పినానండి ఇవాళ. 3 విషయాలు. యేసయ్య ఏం చేసిండండి? పనిని ముగించిండు, సమాప్తం ఆయన అని చెప్పిండు. ఈ పని ముగించడం వల్ల ఏమేమి జరిగిందండి? మనకు సహవాసం కలిగింది, దేవునితో మనకు సంబంధంలో వచ్చిన నిత్య జీవం ఇచ్చిండు. నిత్య జీవం అంటే ఏంది? దేవునితోని సంబంధం. రెండవది
ప్రతి నిబంధనని ఏం చేసిండండి ఆయన కంప్లీట్ చేసిండు. మూడోది మరణం యొక్క శక్తిని ఆయన ఏం చేసిండు? జయించిండు. హల్లెలూయా. అపవాది యొక్క శక్తిని జయించి మనకు ఫ్రీడమ్ని దయచేసిండు. ఈ 3 విషయాలు జరిగినాయండి శిలువ మీద. ఇంకెన్నో విషయాలు మనం ధ్యానించవచ్చు, కానీ ఈ 3 విషయాలు మీరు మనసులో పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఈ